నిద్ర పోతూ కనేది కళ. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేది కళ. ఆలోచనలకు రూపం ఇచ్చి అద్భుతాలు సృష్టించేది కళ. ఈరోజు ఏప్రిల్ 15వ తేదీ. దాని ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ కళా దినోత్సవం. ఈరోజు ప్రపంచ కళా దినోత్సవం. ప్రతి ఒక్క మనిషిలోనూ రకరకాల కళలు ఉంటాయి. కొంతమంది అద్భుతంగా పాడతారు, కొంతమంది అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు, కొంతమంది అద్భుతంగా బొమ్మలు గీస్తారు, కొంతమంది అద్భుతంగా నాట్యం చేస్తారు. అంటే ప్రతి మనిషిలోనూ కూడా ఏముంటుంది? కళ ఉంటుంది అన్నమాట. దీన్నే కళ అంటాం. ఉండదా? ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. కళ లేని మనిషి అంటూ ఉండడు. అంటే ప్రతి ఒక్క మనిషిలోనూ టాలెంట్ ఉంటుంది అన్నమాట. ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి అద్భుతంగా నాట్యం చేస్తుంది, ఒక అమ్మాయి అద్భుతంగా చదవగలిగిద్ది, ఒక అబ్బాయి అద్భుతంగా బొమ్మలు గీయగలుగుతాడు, ఒక అమ్మాయి చక్కగా ముగ్గులు వేయగలదు, ఒక అబ్బాయి అద్భుతంగా పాటలు పాడగలడు. ఇవన్నీ కూడా ఏంటివే? కళలే. అంటే కళ అనేది ఏంటంటే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేదే కళ. ఆలోచనలకు రూపం ఇచ్చి అద్భుతాలు సృష్టించేదే కళ. అంటే మనం బాగా ఆలోచించామనుకోండి, ఆ ఆలోచనలకి ఒక రూపం. మనిషి ఆలోచించాలంతే. ఆలోచించామనుకోండి, మనలో ఉన్న ఎన్నో కళలు అనేవి బయటపడతాయి. కాబట్టి మనం చాలామంది మీరు ఏమనుకుంటారంటే, నాకేముందిలే టాలెంటు, నేనేం చేయగలను. కానీ మనిషి కానీ ఆలోచించాడంటే దేన్నైనా సాధించగలడు. మనిషి అనేవాడు ఆలోచిస్తే దేన్నైనా సృష్టించగలడు. ఇప్పుడు చూడండి, మన ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఆలోచనల ప్రతిరూపమే ఎన్నెన్నో కొనుక్కొని మన యొక్క జీవితాలను సుఖమయం చేశారన్నమాట. ఇదే కళ. ఏప్రిల్ 15వ తేదీ ప్రపంచ కళా దినోత్సవాన్ని మనం